సాయంత్రం రావాలి అని అంది ఫోన్లో. అది చల్లని శీతాకాలం. అప్పుడే లేవాలా అని అనుకుంటూ ఉంటే, కానీ లేవకపోతే ఎట్లా గడుస్తుంది? హోటల్కెళ్ళి అన్నీ చూసుకొని రాత్రి రావాలి అని అనుకుంటూ రమణ లేచింది. రమణి మెస్, అది మంచి పేరున్న హోటలు. రమణి వాళ్ళ ఆయన ఏరామెతో సంబంధం పెట్టుకొని వెళ్ళిపోయాడు. అందుకే హోటల్ని తాను ఒకతే చూసుకుంటుంది. ఒక పాప, ఆమె ఇంటర్ చదువుతుంది, వేరే చోట హాస్టల్లో. రమణికి ఇల్లు, హోటల్, కూతురు తప్ప వేరే లోకమే లేదు. అది శీతాకాలం రాత్రి. తనకేం తక్కువని మా ఆయన వదిలేసి వెళ్ళాడు అని ఆలోచనలు వస్తున్నాయి. వెంటనే అవి పక్కన పెట్టడానికి స్వాతి బుక్ తీసి అందులో ఉన్న ఒక సరసమైన కథ చదువుతుంది. ఎంత సుఖం, ఎంత కోరిక, అబ్బా ఇలాంటి సుఖం ఎప్పుడు దొరుకుతుందో మళ్ళీ అనుకుంటూ ఉంది. చాలామంది తనను అబలగా చూస్తారు, కానీ బ్యాడ్ నేమ్ రాకూడదని ఏ తప్పు చేయలేదు. తనకు వయస్సు 35 సంవత్సరాలు అంతే, కానీ మగతోడు లేదు. రోజు రాత్రి కలత నిద్ర, ఉదయం పని. రాత్రి అయింది, డబ్బు లెక్క పెడుతుంది. అప్పుడే వచ్చాడు రాంబాబు. రాంబాబు ఒక ఫైనాన్స్ సంస్థలో అకౌంటెంట్, బ్యాచిలర్, 24 ఏళ్ల వయస్సు. ఎవరు ఎలా చూసినా రాంబాబు మాత్రం చూడడు అలా. కానీ రమణి మాత్రం రాంబాబుని అలాగే చూస్తుంది. రాంబాబు మంచి అందగాడు, అందుకే రమణ చూస్తూ ఉండే. తిన్న తర్వాత డబ్బు ఇస్తుంటే ఎలా వెళ్తావు? ఆటోలు కూడా లేవుగా అంది. రాంబాబుని ఆకర్షించడానికి తన బయట కొంచెం దార్చుకొని చూస్తూ ఉంది. రాంబాబు నడిచి వెళ్తానండి అని అన్నాడు. పర్లేదు, నేను దింపేసి వెళ్తాను, మీ ఇల్లు మా ఇల్లు దాటాకే కదా అని అంది. మీకెందుకు శ్రమ అన్నాడు. పర్లేదులే రాంబాబు అని అంది. రమణికి రాంబాబును చూడగానే అదోలా అనిపించింది. అందుకే నో చెప్పలేదు రమణి. బైక్ దగ్గరికి వెళ్ళి కొంచెం చీర కిందకు సర్దుకొని బైక్ స్టార్ట్ చేసింది. శీతాకాలం, చలిగాలులు వీస్తున్నాయి. అలాగే లైట్గా తుంపర్లు పడుతూ ఉన్నాయి. కొంచెం పెద్ద వర్షం మొదలైంది. సడన్గా బ్రేక్ వేసి, వర్షం కురుస్తుంది రాంబాబు, ఇంకా చాలా దూరం పోవాలి కదా, బాగా అర్ధరాత్రి అయింది, మా ఇంట్లో ఉండు, ఉదయం వెళ్ళిపోదుగాని అంది. బైక్ బ్రేక్ వేసినప్పుడు ఆమె నడుము మీద చేతులు పడ్డాయి. మనోడి పీజులు ఎగిరిపోయాయి. వర్షం కొంచెం ఎక్కువ అవుతుంది, సరే పదండి అని అన్నాడు. రమణి పెదవిపై అదొక నవ్వు వచ్చింది. ఇద్దరూ ఇంటికి వెళ్ళిపోయారు. మడతలు బొడ్డు దగ్గర ఉన్న చిన్న పుట్టుమచ్చ తేనె రంగులో కనపడుతుంది. ఇంటి తాళం తీసుకొని లోపలికెళ్ళి సోఫాలో కూర్చోమని చెప్పి తువాలు తెచ్చిచ్చింది తుడుచుకోమని. కొత్త ఇల్లు కన్స్ట్రక్షన్లో ఉంది, అందుకే చిన్న ఇంటిలో ఉంటున్నాం రాంబాబు అని అంది. ఆమె అందమైన ముఖం, చిన్న ముక్కు పుడక, ఆమె సన్నని మెడమంపు, ఆమె యథ అందాలు చూసి లోపల మురిచిపోయాడు రాంబాబు. ఆమె తల తుడుచుకుంటూ, నీకు దిండు దుప్పటి పక్క తీసుకొని వస్తా అని అంది. అలా వెళ్తుంటే ఆమె శరీర వంపు చొంపులు చూసి గుటకలు మింగుతూ చూస్తూ ఉన్నాడు రాంబాబు. ఏయ్, ఏమిటి అలా చూస్తున్నావు, అంత నచ్చానా అని అంది రమణి. ఆమె అలా అడిగేసరికి రాంబాబుకి భయం వేసింది. కానీ అదేమీ లేదు అని చెప్తుంటే, భయపడకుండా చెప్పు రాంబాబు అని అంది రమణి వయ్యారంగా. ఏమీ లేదు అన్నాడు రాంబాబు. నువ్వు చెప్పకపోతేనే నీ శిల్పు కన్నుల్లో కనిపిస్తున్నాయి అని అనుకుంటూ అతని పక్కన కూర్చుంది ఆమె. రాంబాబు,
నువ్వు ఎవరినైనా లవ్ చేశావా అని అడిగింది. అతను లేదండి అని అన్నాడు. ఎందుకో అవకాశం రాలేదా అని అంది. ఎవరూ లేరు అని అన్నాడు. అవునా అని అంది రమణి. కాలేజీలో చదువుకునే రోజుల్లో ఒక అమ్మాయితో లవ్ ఉండేది. బట్ ఆ అమ్మాయికి మంచి సంబంధం కుదిరింది. నాకు బ్రేకప్ చెప్పి వాడితో అమెరికా చెక్కేసిందని అన్నాడు. చాలామంది అంతే. నా మొగుడు కూడా అంతే, నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. అయినా అతను వెళ్తేనే నాకు మంచి అందగాడితో పొందు దొరికింది అని అంది. ఎవరు అతనని అన్నాడు రాంబాబు. నువ్వేరా అని అంది రమణి. అదోలా చూశాడు. నేను నీకు నచ్చలేదా అని అంది రమణి. రాంబాబు చిన్నగా నవ్వాడు. నేను ఒంటరిగా ఉన్నా నీకు ఏమి అనిపించటం లేదా? ఇద్దరం ఒకరికొరికలు ఒకరు తీర్చుకుందాం రా అని భుజం మీద చెయ్యి వేసి నిమురుతుంది. వెంటనే ఆమె అందాలను దగ్గరగా తీసుకొని తనివి తీరా ఆమె అందాలను సొంతం చేసుకున్నాడు. ఈ సుఖం ప్రతిరోజు దొరికితే ఎంత బాగుంటుందో అంది రమణి.